వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను మీషోలో తీసుకున్న శారీస్ అవి ఎలా ఉన్నాయి వాటి రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే నేను పెట్టాను. సో సాఫ్ట్ శారీస్ తీసుకున్నాను అనమాట. నాకు బాగా అనిపించేసాయి. సో అందుకనేసి తీసుకున్నాను. అంటే నేను శారీ కట్టాలని ఆ పర్పస్ మీద అయితే తీసుకోలేదు. సో నేనైతే జస్ట్ నేను ఏదైనా డ్రెస్సెస్ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు కదా అనే ఐడియాలో నేను తక్కువలో చూసాను అనమాట. సో నేను బడ్జెట్లో వెళ్తాను అనమాట. సో నేను చాలా తక్కువ అన్నట్టు చూసి నేను బడ్జెట్లో మంచిగా ఎలివేట్ అవ్వాలి అన్నట్లు చూసాను నేను. సో దాని మీద నేను తీసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా బాగా అనిపించేసింది. సో అందుకనేసి ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ మా చెర్రీ సెలెక్ట్ చేశాడు ఈ కలర్ అయితే. సో ఇది వచ్చేసి ఇట్లా నెట్టెడ్లో వస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసింది. సో మొత్తం శారీ అంతా ఇలానే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. సో దీంతో నేను ఎలా డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ లేదంటే అనార్కలి, సో లేదంటే లెహంగా చోలీ, ఏదైనా మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఈ డ్రెస్తో నేను ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను. ఇది చూసేకి చాలా బాగుందనమాట. దీంట్లోనే బ్లౌజ్ పీస్ కూడా మొత్తం వచ్చేసింది, ఇదే సేమ్ వచ్చింది. సో మనకేమవుతుందంటే ఇట్లాంటి శారీస్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ పీస్ కూడా సేమ్ రావడం వల్ల సో మనకి కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుందన్నమాట. నేను ఎలా అంటే అనార్కలి డ్రెస్సెస్ స్టిచ్ చేశాను అంటే జస్ట్ 3 మీటర్స్ గోల్ అయితే నేను పెట్టాను అనమాట. శారీలో మోస్ట్లీ ఉన్న శారీ అంతా దానికే పెట్టేకి చూస్తాను అనమాట. 5 మీటర్స్ వరకు అట్లా పెట్టేకి చూస్తాను. 5 మీటర్స్ అలా పెట్టేసి హ్యాండ్స్కి దానికి తీసేసేసి హ్యాండ్స్ బాడీకి తీసేసాక మిగతా అదంతా దానికే పెట్టేకి చూస్తాం. మనకి 5.5 మీటర్స్ వస్తుంది కదా శారీ అయితే. దాంట్లో నేను 1/2 మీటర్ బ్యాక్ ఫ్రంట్ టాప్ అయితే తీసేసుకుండేది. హ్యాండ్స్కి వీలైతే ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ అంటే దానికి ఒక 1 మీటర్ అంటే బ్యాంగిల్ స్లీవ్స్ అట్లా ఉంటుంది కదా, దానికైతే మనము ఈజీగా 1 మీటర్ పెట్టేసేయాలన్నమాట. లేదు అంటే ఇక్కడ వరకు అనుకుంటే ఒక 1 మీటర్ క్లాత్లోనే మనకి టాప్ బ్యాక్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో అట్లా తీసుకొని మిగతా ఉన్నదంటే 4.5 మీటర్ లేదంటే 4 మీటర్స్ ఉన్నదంతా నేను దానికే పెట్టేసి చూసాను. సో అట్లాంటి టైంలో మనకి బ్లౌజ్ దగ్గర మనకి 80 పాయింట్స్ క్లాత్ వెళ్ళిపోతుంది కదా. సో అట్లాంటప్పుడు సేమ్ బ్లౌజ్ ఉన్నవి తీసుకుంటే మనకి ఇంకా అది కూడా జాయింట్ అవుతుంది కదా, మనకి ఇంకా యాడ్ అవుతుంది అట్లాంటి క్లాత్. సో ఇంకా మనకి ఎక్కువ క్లాత్ బాగా వచ్చేది కూడా ఉంటుంది కాబట్టి సో నేను అట్లా చూస్తాను అనమాట. సో నేను అట్లా చూసి ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసింది మొత్తం అయితే ఇట్లా స్టార్స్ వచ్చేసాయి అనమాట మిడిల్లో. సో ఇట్లాంటివి డ్రెస్సెస్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. శారీగా కూడా ఎవరైనా వేసుకోవచ్చు. సో నేను ఎక్కువ శారీస్ వేయను కాబట్టి నేను శారీస్ తీసుకున్నా కూడా వేస్ట్ అనమాట. జస్ట్ నేను అట్లా పెట్టి ఎప్పుడైనా వీడియోస్కి అట్లా వేసుకోవడం తప్పనిచ్చి నేను ఎక్కువగా ఏం వేసేది ఉండదు. సో అందుకే నేను ఏదైనా శారీస్ అయితే తీసుకోను, శారీస్ ప్రిఫర్ ఎక్కువ చేయను అనమాట నేను. సో నేను శారీస్ తీసుకుంటే దానికి ఎట్లా డ్రెస్ స్టిచ్ చేయొచ్చు అన్న వేలోనే థింక్ చేస్తాను అనమాట నేను. సో దానికోసం నేను దట్టు నాకు డ్రెస్సెస్ కంఫర్టబుల్ శారీస్ కన్నా. సో కాబట్టి నేను ఎక్కువ డ్రెస్సెస్కి చూసాను అనమాట. ఎట్లాంటి డ్రెస్సెస్ అనేది ఒక ఫ్రాక్ లేదంటే షార్ట్ డ్రెస్సెస్ లేకపోతే అనార్కలీస్ లెహంగా చోలీ, సో నేను అట్లా థింక్ చేస్తాను అనమాట. సో మీరు ఎవరైనా నాకు అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. సో నేను ఈ శారీతో ఎలా నేను డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు, అనార్కలి లెహంగా చోలీ లేదంటే డిఫరెంట్ మోడల్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ నేను నేర్చుకొని ట్రై చేస్తాను. సో శారీ అంతా ఇట్లా వచ్చేసిందనమాట ఈ శారీ. సో యాక్చువల్లీ శారీ వచ్చిండేదే మనకి 5.5 మీటర్స్ వస్తే ఇంకా బ్లౌజ్ పీస్తో కలిపి 6 పైనే ఉందన్నమాట. మొత్తము ఇట్లా వచ్చేసింది. సో ఒకవేళ అనార్కలి డ్రెస్కి అయితే థింక్ చేస్తున్నాను అనమాట నేను. ఇట్లా అనార్కలి డ్రెస్కి అయితే ఒక 3 మీటర్స్ లేదా 4 మీటర్స్ అంటే దుపట్టా కూడా ఇందులోనే వస్తుంది. ఇంకా లెగ్గింగ్ అయితే పక్కనే మనం తీసేసుకుంటే సరిపోతుంది. సో దీనికి నేను ఇట్లే థింక్ చేస్తున్నాను. దుపట్టా కూడా వస్తుంది డ్రెస్తో సహా. సో అట్లా కూడా చేయొచ్చు. ఇంకా లెహంగా చోలీ అంటే ఆల్రెడీ లెహంగా చోలీస్ ఉన్నాయి కదా. సో లెహంగా చోలీ వైపు ఎందుకు అన్నట్లు కామైపోయాను. తర్వాత లాంగ్ డ్రెస్ ఏదైనా
లాంగ్ డ్రెస్ ఏదైనా గ్యాదర్ పెట్టుకొని ఫుల్ గోల్ వచ్చేలాగా అట్లా స్టిచ్ చేసుకుందామా అనేది కూడా థింక్ చేస్తున్నాను. సో మీరు నాకైతే ఐడియా ఇవ్వండి ఏదైనా. సో నేను ఎట్లా స్టిచ్ చేయాలనేది. సెకండ్ శారీ వచ్చేసి ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందనమాట. ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు ఈ శారీ. ఇక్కడ చూస్తుంటే ఇట్లా అంతా వచ్చేసింది అనమాట, డిజైన్స్ అంతా. సో చాలా సాఫ్ట్ ఉంది. ఇది కూడా శారీ వచ్చేసి నేను డ్రెస్ స్టిచ్ చేసుకోవాలని తీసుకున్నాను. ఫస్ట్లో అయితే నేను అనార్కలి డ్రెస్ స్టిచ్ చేసుకునేకి అనే తీసుకున్నాను. సో ఇదైతే బ్లౌజ్ పీస్ వచ్చేసింది. అన్నిటికీ సేమ్ అట్లే బ్లౌజ్ పీస్ రాకుండా అయితే ఉండదు కదా, సో అట్లా. సో ఇదైతే బ్లౌజ్ పీస్ వచ్చేసింది. సో ఇది మనకేం యూజ్ లేదు, నేను తీసి పక్కన పెట్టేస్తాను. సో ఇక్కడ నుంచి మనకి సో ఎట్లా నేను అయితే అనార్కలి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. శారీ అయితే బాగుంది, క్లాత్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట. శారీ క్యారీ చేసే వాళ్ళకైతే అసలు సూపర్ అనమాట, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ ఉందన్నమాట. అసలు బాడీకి చాలా సాఫ్ట్ అనిపిస్తుంది శారీ. సో ఇది బాగా క్యారీ చేయొచ్చు. నార్మల్ శారీ అండి, జస్ట్ 200కి వచ్చింది. ఇది కూడా అంతే, ఇది కూడా జస్ట్ 220 రూపీస్కి వచ్చింది అనమాట. సో నేను మోస్ట్లీ బయట తీసుకున్న కట్ పీస్ శారీస్ అట్లా తీసుకుంటాను. కట్ పీస్ శారీస్ ఏమవుతుందంటే అసలు బార్డర్ రానివి చూసి తీసుకుంటాను, లైక్ ఇలా. సో ఇలా ఉంది కదా, సో ఇట్లా బాగుంటాయి అనమాట. బార్డర్ రానివి అయితే డ్రెస్సెస్కి బాగా సెట్ అవుతాయి మనకి. సో నేను ఇది వచ్చేసి ఇది తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చేసింది అనమాట. చూసారంటే ఇట్లా అంత చిన్న చిన్న బొమ్మల్లాగా కలంకారీ డిజైన్ ఎట్లా వస్తుందో సో అట్లా వచ్చేసింది అనమాట ఇది. సో శారీ అంతా ఇలా వచ్చేసింది. సో ఇదైతే నేను బ్రింజాల్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో బ్లాక్ ఉంది, మెరూన్ ఉంది, ఇంకా సమ్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు కావాలంటే కూడా చూడొచ్చు. సో డ్రెస్సెస్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాంటి డ్రెస్సెస్. సో మొత్తం శారీ అంతా ఇలా వచ్చేసింది, ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా వచ్చేసింది. అండ్ మనకైతే లేస్ కూడా ఇచ్చేసారనమాట. సో మనము ఏదైనా ఒకవేళ దుపట్టాకి అట్లా లేస్ కావాలంటే కూడా మనం ఇదే యాడ్ చేసుకోవచ్చు కూడా. సో ఇట్లా వచ్చేసింది. సో దీనికైతే బార్డర్ అంటూ ఏం లేదనమాట. పళ్ళు ఏరియా మొత్తం డిజైన్ వచ్చేసింది కాబట్టి సేమ్ డిజైన్ ఇచ్చేసాడు. అది కూడా మనకి ఒకంతకి బెస్ట్ అనమాట. సో మనం ఇప్పుడు డ్రెస్ ఏదైనా స్టిచ్ చేసుకోవాలంటే దీని దగ్గర ఇలా పళ్ళు ఏరియా మనకి డిజైన్ వేరే వచ్చింది అంటే సో ఇంకా అది యూజ్ లేదు, మనకి పక్కన కట్ చేసి పెట్టేయాల్సిందే. అట్లాంటిది ఇప్పుడు మనకి మొత్తం ఇలానే వచ్చింది కాబట్టి మనం బాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లౌజ్ పీస్ మాత్రం పక్కన పెట్టేసి ఒకవేళ శారీ వాళ్ళకైతే ఇట్లా బ్లౌజ్ పీస్ రావడం బెస్ట్ అనమాట, బాగుంటుంది కదా. సో సేమ్ మొత్తం ఒకే డిజైన్ వచ్చినా బాగుండదు కాబట్టి ఇట్లా వచ్చి బాగుంటుంది. బట్ మనం శారీ కాదు కాబట్టి డ్రెస్ కోసం. సో దీంతో నేను ఆలోచిస్తున్నాను అనార్కలి స్టిచ్ చేసుకుందామా లేదంటే లాంగ్ ఫ్రాక్ గ్యాదర్ పెట్టేసి నార్మల్ మన ఫ్రాక్స్ ఎట్లా స్టిచ్ చేసుకుంటాం సో లాంగ్ ఫ్రాక్ అట్లా స్టిచ్ చేసుకుందామా అన్నట్టు. అంటే గ్యాదరింగ్ స్లీవ్స్ అట్లా బ్యాంగిల్ స్లీవ్స్ పెట్టుకొని సో ఇక్కడ వరకు అనార్కలిలానే లాంగ్ లెంత్ అనార్కలి ఫుల్ గోల్ పెట్టేసి స్టిచ్ చేసుకుందామా అన్నట్లు థింక్ చేస్తున్నాను అనమాట. సో ఎలా అన్నది దీనికి కూడా నాకు ఒక అడ్వైజ్ ఇవ్వండి, మీకు ఎవరికైనా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారో. సో నేను అలా స్టిచ్ చేసుకునేకి నాకు కొంచెం ఐడియా ఇవ్వండి, ఎవరైనా కామెంట్లో షేర్ చేసుకోండి నాతో. సో చూసారు కదా, ఇవి 2 శారీస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్కి 200లోనే వచ్చేసాయి అనమాట. సో మీకు కావాలంటే నేను వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. సో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.